హలో అండి, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిండ్ల. ఈరోజు గులాబ్ జామ్ ప్యాకెట్, మిక్స్డ్ గులాబ్ జామ్ ప్యాకెట్ తెప్పించి కాచి చల్లార్చిన పాలల్లా తడిపిన, కొంచెం నెయ్యి కూడా వేసినండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. దీనికి 1కి 2 చక్కెర వేయాలండి. నాకు కిలో చక్కెర పట్టింది. ఇప్పుడు మనం ఆయిల్లో వేయించేటప్పుడు చూపిస్తాను. గులాబ్ జామ్ కిలో ప్యాకెట్కు నేను కిలో చక్కెర తీసుకున్నాను. 1కి 2 చక్కెర వస్తే 1కి 2 వాటర్ కూడా వేయాలండి. మనకి ఎన్ని గిలాసాలు అయితే అంత అన్ని కప్పుల వాటర్. ఆ చక్కెర పాకం పట్టాలండి. పాకం పట్టిన దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండాలి. చక్కెర పాకం గట్టి కాకుండా అందులోనే ఇలాచి పొడి వేయాల. ఆ తర్వాత మనం జాములు గోలిచ్చి ఒక 10 నిమిషాలు చల్లారనిచ్చినాక అందులో గులాబ్ జాములు గోలియడానికి స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టిన, కడాయి వేడెక్కింది. ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడైనాక జాములు గోలియాల. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. గులాబ్ జాములు, మిక్స్డ్ గులాబ్ జాములు ఆయిల్లో వేయించాలా. దోరగా వేగాలండి. మనం ఆయిల్ వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ఇందులో వేసి ఒక 2 నిమిషాలు అట్లనే వదిలేయాలి. అవి పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు మనం కొంచెం ఉల్టా చేయాలి. ఇట్లా ఇవి కాస్త జర స్మూత్గానే చూడాలి, లేకుంటే ఖరాబ్ అవుతాయి. జాములు అన్నీ వేగినాయండి. తీసి పక్కన పెడుతున్నా. హలో అండి, నేను వేయించి పెట్టుకున్న గులాబ్ జాములు, చక్కెర పాకం చల్లారింది, దాంట్లో వేసేస్తున్నా. ఈ కప్పు తోటి గులాబ్ జామ్ పిండి 2 కప్పులు అయిందండి. నేను 4 కప్పుల చక్కెర తీసుకున్నా, 4 కప్పుల వాటర్ తీసుకున్నా. అంటే మనకు ఒక కప్పు పిండి అయితే 2 కప్పుల చక్కెర, 2 కప్పుల వాటర్ తీసుకొని పాకం రెడీ చేసిన. ఈ పాకంలో ఇలాచి పొడి వేసిన, కొంచెం నిమ్మరసం వేస్తున్నా. ఇప్పుడు ఈ గులాబ్ జాములు పాకంలో వేస్తున్నాండి. పాకంలో వేసి ఒక 10 నిమిషాలు పాకంలో ఉంచాలి. ఉంచితే మనకి పాకం బట్టి జాములు సాఫ్ట్గా అవుతాయండి. అప్పుడు మనం తీయవచ్చు. ఇవన్నీ వేసేస్తున్నా. ఇవన్నీ వేసేస్తున్నాండి. జామ్ ఈ పాకం అంతా వీటికి బాగా పీల్చుకోవాలి జాములో. అప్పుడే సాఫ్ట్ అవుతుంది. ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కోసం ఇష్టం ఉంటే మనకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ నేను మాత్రం ఎప్పుడు వేస్తాను. ఇప్పుడు గులాబ్ జామ్ రెడీ అయిందండి. 1 కప్పు పిండికి 2 కప్పుల చక్కెర, 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. నాకు ఇది అర్ధ కిలో పిండికి కిలో చక్కెర పట్టింది. 4 కప్పుల వాటర్ పోసినండి. 1కి 2 మనం ఎంత పిండి తీసుకుంటే అంత. ఇప్పుడు గులాబ్ జామ్ ఓకే, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మీరు కూడా చేసి. నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.